హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ హెల్తీ వరల్డ్. ఈరోజు నా డే 13 వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ టు డిన్నర్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ బ్యాటర్ రెడీ చేసుకోవడానికి నేను ఏమేమి తీసుకున్నాను అని అయితే మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఇక్కడైతే పెసలు, రాగులు, ఇంకా గుండు ఉద్దిబ్యాళ్ళు ఉంటాయి కదా, ఉద్దిబ్యాళ్ళు, ఇంకా జొన్నలు, తెల్ల జొన్నలు అనమాట. ఇవి జొన్నలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, ఇవన్నీ కూడా నేను ఒక చిన్న కప్పులో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇవన్నిటిని కూడా మనం నానబెట్టుకోవాలా, అట్లీస్ట్ 8 hours అయినా నానబెట్టుకోవాలా. ఈ రాగులు తర్వాత జొన్నలు ఉన్నాయి కదా, ఇవి నానేకి ఎక్కువ టైం తీసుకుంటాయి. ఇంకా పెసలు తర్వాత ఉద్దిబ్యాళ్ళు అయితే త్వరగానే నానుకొనేస్తాయి, ఒక 3 to 4 hours అయితే. ఇంకా ఇవి కొంచెం నానుకోవాలన్నమాట. అన్నీ మిక్స్ చేసేసి బాగా వాటర్లో ఒక 2-3 సార్లు కడగాల, డస్ట్ అంతా ఏమైనా ఉంటుంది కదా, కడిగేసి 8 hours నానబెట్టాలన్నమాట. ఇది నేను నిన్న మార్నింగ్ నానబెట్టాను. ఇదిగోండి, సాయంత్రానికల్లా ఈ విధంగా బాగా నానుకుంటాయి కదా. సో దీని జతకి నేను ఓట్స్ అంటాను, అటుకులు కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల అటుకులు కూడా నానబెట్టేసుకొని, సో అటుకులు తర్వాత ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా దోశ బ్యాటర్కి ఎట్లా కావాలంటే అట్లా అనమాట. ఇదైతే నేను దోశలు చేసుకుంటాను. కావాలంటే మీకు ఇడ్లీకి కావాలంటే కొంచెం బర్క్గా, మరి నున్న కాకుండా కొంచెం రవ్వలాగా పట్టుకొని దీంతో ఇడ్లీలు కూడా చేసుకోవచ్చండి. ఈ బ్యాటర్తో అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇంకా ఈ బ్యాటర్ అయితే నేను నైట్ మిక్సీ పట్టేశాను కదా, సో దీన్ని నైట్ అంతా మనం పులియబెట్టుకోవాలా, ఫర్మెంటేషన్ పెట్టేసుకోవాలా. మార్నింగ్కి వెళ్ళా ఈ విధంగా బాగా ఫర్మెంట్ అయిపోయి మనకి బ్యాటర్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇదిగోండి, ఇంకా ప్రోటీన్ దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మార్నింగే నేను ఇంకా మా పాపకి ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. నాకు కూడా ఇంకొక పెద్ద ఛాలెంజ్ కూడా స్టార్ట్ అయిపోతా ఉంది. ఇంకా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను 10 రోజులు. ఇంకా ఈ రోజు నుంచి లేవుగానే ఫస్ట్ ఇంకా వంట రూమ్లోకి వచ్చేయాలా. ఇదిగోండి, ఇంకా మా పాపకి అయితే దోశలు చేస్తాను అనమాట. చాలా చాలా బాగుంటాయండి ఈ దోశలు. వెయిట్ లాస్ వాళ్ళు మాత్రమే, డైట్ చేసే వాళ్ళు మాత్రమే కాదండి తినేది, ఇంట్లో అందరు కూడా తినవచ్చు అనమాట. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. మన వెయిట్ లాస్ డైట్ అంటే ఏంటి? బయట ఫుడ్లు అవాయిడ్ చేసి మంచి హెల్దీ, ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఫుడ్ని తీసుకోవాలి మన వెయిట్ లాస్ డైట్లో. సో ఇది మంచి హెల్దీ ఫుడ్ అనమాట. సో ఇంట్లో అందరికీ కూడా చేసి పెట్టచ్చు. సో నేనైతే ఇంకా నాకు ఒకదానికే కాకుండా మా పిల్లలకి, ఇద్దరికి, చిన్న పిల్లలకి, మా హస్బెండ్కి, అందరికి కూడా ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇడ్లీలు కానీ, ఈ విధంగా దోశలు కానీ, ఇంకా కావాలంటే ఆనియన్ దోశలాగా కూడా చేసేయచ్చు అనమాట. పిల్లలకి ఇట్లా చేసి పెడితే ఒక 2 days వరకు కూడా ఉంటుందండి బ్యాటర్ అయితే. ఇంకా మా పెద్దమ్మాయిని అయితే మా ఆయన స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చి ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి, మా జెస్సి కూడా లేచేసింది అనమాట. మార్నింగ్ తను వాళ్ళ డాడీ చేతిలో కొంచెం దోశ తినేసింది. ఇంకా తనకైతే టీవీ పెట్టించేసాను డిస్టర్బ్ చేయకుండా ఉండేకి. ఇంకా నేనైతే ఇంకా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ ఉండేది నిన్నటి నుంచి కూడాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాబట్టి ఇంకా 10 o'clockకి నా ఈటింగ్ విండో స్టార్ట్ అయ్యేది. సో ఇంకా టైం ఉన్నింది. టైం ఇప్పుడు 9:59 అయిందండి. అట్లీస్ట్ ఒక 20 minutes చేసేసుకుందాము అనేసి అయితే ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఖచ్చితంగా మీరు ప్రతిరోజు కూడా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి ఖచ్చితంగా. సో వెయిట్ లాస్ చేయని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్నమాట. అప్పుడే మనం హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా హెల్తీగా ఉంటామన్నమాట. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయలేదు అనుకోండి, సో మన పార్ట్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండలేదు, మన బాడీలో పార్ట్స్ అన్నీ మొజ్జైపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక స్కూటర్ అనుకోండి, కొత్త స్కూటర్ కొనింటాము. సో దాన్ని డైలీ యూజ్ చేస్తూ ఉంటేనే అది మంచి కండిషన్లో ఉంటుంది. అది మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేసి, వారానికి ఒకసారి యూజ్ చేసేదో, అట్లా నెలకు ఒకసారి యూజ్ చేసేది అట్లా చేస్తూ ఉంటే సో అది ఎక్కువ రోజులు కండిషన్లో ఉండదు, రిపేర్ వచ్చేస్తూ ఉంటుంది, సర్వీసింగ్కి ఇచ్చేయాల్సి వస్తూ ఉంటుంది. అట్లా మన బాడీ కూడా అనమాట.
సో మనం రోజు ఎక్సర్సైజ్ చేస్తా అంటే బాగా హెల్తీగా ఉంటాయి, ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా ప్రాపర్గా వర్క్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు నేను చేస్తా ఉండే ఈ ఎక్సర్సైజెస్ వచ్చేసి మనకి పొట్ట తగ్గేకి చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మనం ఎలా ఎక్సర్సైజ్ చేస్తే కయ్యలేదులేండి. సో డెలివరీ అయిన 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇట్లాంటి ఎక్సర్సైజ్ పొట్ట అంతా బాగా కరిగిపోతుందండి. నాకైతే డెలివరీ అయిన తర్వాత ఒక 5 months ప్రెగ్నెంట్ లాగా ఉండేదాన్ని. డెలివరీ అయిన తర్వాత అయితే నాకు సీ సెక్షన్ కదా, ఎట్లుందో పొట్ట అట్లే ఉండదన్నమాట. ఇంకా ప్రెగ్నెంటా అని అడిగేవాళ్ళు, అట్లా ఉండింది నా పొట్ట అయితే. ఇప్పుడైతే కొంచెం బాగా తగ్గేసిందండి. ఇట్లాంటి ఎక్సర్సైజెస్ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నాకు బాగా పొట్ట అనేది తగ్గిందనమాట. చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి ఇవి, చేసే కూడా కొంచెం కష్టమే. అయితే చేసేటప్పుడు రోజు రోజు కొద్ది కొద్దిగా చేసుకుంటూ రాలి, ఒకేసారి చేసేయకుండా. ఇంకా ఈ ఎక్సర్సైజ్ అండి ప్లాంక్ ఛాలెంజ్ అనమాట ఇది. సో నేనైతే ఇప్పుడు 1 minute పైన చేయగలుగుతున్నాను. స్టార్టింగ్లో అయితే 15 seconds కూడా చేయలేకపోయాను అనమాట. ఈ ఎక్సర్సైజ్ అయితే చాలా ప్రెజర్ పడుతుంది మన టమ్మీ మీద అయితే, కానీ 1 week చేసి చూడండి, రిజల్ట్స్ అయితే చాలా బాగా తగ్గుతుందండి పొట్ట అయితే. అంతేకాదు మనకి హ్యాండ్ ఫ్యాట్ కానీ మనకి థై ఫ్యాట్ తగ్గేకి అన్ని రకాలుగా కూడా ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఖచ్చితంగా మార్నింగ్ కాసేపు ఈవినింగ్ కాసేపు ఇట్లా ట్రై చేయండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి అనమాట. అయితే కొంచెం కష్టంగా ఉంటుంది, ఒకేసారి కాకుండా కొద్దిగా రోజు అట్లీస్ట్ ఒక 5 seconds 10 seconds అట్లా టైం పెంచుకోండి, ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది ఇదనమాట. ఇంకా ఎక్సర్సైజ్ అయితే అయిపోయినాక ఇంకా ఎగ్జాక్ట్ 10 o'clock ఈరోజు సింపుల్గా అయితే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటానమాట. సింపుల్గా అయితే డీటాక్స్ దీంట్లోకి. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పానండి, ఒక 4-5 వీడియోస్లో వెయిట్ లాస్ జర్నీలోనే చెప్పానమాట. ఇది చాలా బాగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనేసి ఒక 1 tablespoon యాపిల్ సైడర్ వెనిగరు హాట్ వాటర్ వేసుకొని అయితే మార్నింగ్ అయితే సింపుల్గా డీటాక్స్ డ్రింక్ నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను అనమాట. సో ఈ యాపిల్ సైడర్ వెనిగర్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెట్టింటాను చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అమెజాన్లో తీసుకున్నాను అనమాట. ఒకసారి తీసుకుంటే మనకి ఒక 3-4 months వరకు వస్తుందండి ఇది. సో వారానికి 2 times మాత్రమే తీసుకోవాలన్నమాట. సో డైలీ తీసుకోకూడదు, వారానికి 2 times. ఇంకా ఇదిగోండి ఇంకా బ్రేక్ఫాస్ట్. సో ఈ బ్రేక్ఫాస్ట్కి ఆల్రెడీ నేను దోశ బ్యాటర్ రెడీగా ఉన్నింది, చట్నీ కూడా మార్నింగే చేసేసాను కాబట్టి నాకు ఇంకా ఈజీ అయిపోయింది అనమాట. 2 దోశలు ఇంకా చట్నీ అనమాట. హై ప్రోటీన్ హై ఫైబర్ రిచ్ దోశ అనే చెప్పొచ్చు, ఖచ్చితంగా ట్రై చేయండి. సో రాగుల్లో మంచి కాల్షియం, ఐరన్, ఇంకా పెసల్లో మంచి ప్రోటీన్, ఇంకా వచ్చేసి జొన్నలు తీసుకున్నాము, జొన్నల్లో మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇన్ని రకాలు కలిసినటువంటి ఒక మంచి హెల్దీ ప్రోటీన్ ఫైబర్ రిచ్ దోశ అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో మనం వైట్ రైస్ దోశలు ఎప్పుడు తింటాంటాం కాబట్టి ఒకసారి అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేయండి పిల్లలకు కానీ, హెల్దీగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా ఇదైతే లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. సో ఈరోజు లంచ్లోకి అయితే క్యాలీఫ్లవర్తో సింపుల్ ఫ్రై అనమాట. సో క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లోకి చిన్నగా ఒలిచేసి హాట్ వాటర్లోకి కొంచెం పసుపు సాల్ట్ వేసి పెట్టేశాను అనమాట. దాంట్లో పురుగులు ఏమైనా ఉంటాయి కదా, సో క్లీన్ అయిపోతాయి అనేసి. తర్వాత ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేకి ప్యాన్లోకి కొంచెం ఆయిల్, ఆవాలు, కట్ చేసిండే ఆనియన్, కరివేపాకు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక 3 టమాటాలని చిన్నగా కట్ చేసుకునేసి దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసి టమాటాలని కాస్త మగ్గించుకోవాలన్నమాట. ఇవి నాటి టమాటో, సో బాగా వాటర్ కంటెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది నాటి టమాటో అయితే, ఫారం కంటేను. ఇదిగోండి ఇంకా మనము నానబెట్టుకుంటాం కదా క్యాలీఫ్లవర్, ఆ క్యాలీఫ్లవర్లో నీళ్ళన్నీ తీసేసి ఇవి వేసుకున్నాను అనమాట. ఇది స్టీమ్ చేసిండేది కాదు, సో డైరెక్ట్ వేసేసాను. ఇంకా మనం కొంచెం స్టీమ్ చేసుకొనిస్తే ఇంకా కర్రీ చేసేకి త్వరగా ఈజీ అయిపోతుంది. ఇదిగోండి కొంచెంసేపు అట్లా మగ్గించినాక అయితే దీంట్లోకి ధనియాల పొడి, కారం పొడి, తర్వాత గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసుకొనేసేసి దీనైతే కాసేపు ఉడికిచ్చేసుకోవాలన్నమాట. ఇంతే అండి. సో ఒక 20 minutes అట్లా ఉడికిచ్చేసుకున్నాను లో ఫ్లేమ్ పెట్టేసుకొని. ఇదిగోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. క్యాలీఫ్లవర్ సింపుల్గా కర్రీ అనమాట. సో దీని కాంబినేషన్ అయితే ఇంకా చపాతీ, ఒక చపాతీ తీసుకున్నా నేను. క్వాంటిటీ ఇంకా నుంచి కొంచెం తగ్గిద్దాం అనేసి అనుకుంటున్నాను. లంచ్లో ఇన్ని రోజులు 2 చపాతీలు తినేదాన్ని, రైస్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినేదాన్ని కదా. సో ఇంకా ఈ రోజు నుంచి కొంచెం తగ్గిస్తున్నానండి లంచ్లోకి అయితే.
అయితే ఇంకా ఇదిగోండి సబ్జీ కర్రీ, మనకి క్యాలీఫ్లవర్ కర్రీ, ఇంకా అలాగే మొలకలు, పెసల మొలకలు ఉంటే దాంట్లో కొంచెం క్యారెట్ అవేసి ఈ విధంగా అయితే నా లంచ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇదైతే ఇంకా డిన్నర్లోకి. సో డిన్నర్ ఈరోజు సింపుల్గా అనమాట. పప్పాయ బాగా పండిపోయిండే పప్పాయ ఉన్నింది దీంట్లో. సో ఇంకా దీంతో నేను సింపుల్గా స్మూదీ చేసేసుకుంటాను. పప్పాయ ప్రోటీన్ స్మూదీ అనమాట. పప్పాయ అయితే ఒక కప్పు పప్పాయ తీసుకున్నాను. దీంట్లోకి ఒక సగం కప్పు ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాను. ప్రోటీన్ పౌడరు దీంట్లోకి అయితే వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే అండి. కావాలంటే ఈ పప్పాయ తర్వాత ఎల్లీరేసి గ్రైండ్ చేసుకుని, ఆల్రెడీ నేను ఒక వీడియోలో పెట్టింటుంది, లింక్ కూడా ఇస్తాను చూడండి. ఎల్లీరేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి నేనైతే ఇంకా ప్రోటీన్ పౌడర్ ఈ విధంగా వేసి మిక్సీ పట్టేసుకున్నాను కదా. సో తర్వాత దీంట్లోకి ఇంకొన్ని చిన్నగా కట్ చేసిండే పప్పాయ చిన్నగా కట్ చేసినవి పైన గార్నిషింగ్ వేసుకుంటాను. చియా సీడ్స్ ఒక 5 minutes ముందే నానబెట్టుకుంటే ఒక 1 tablespoon ఆ చియా సీడ్స్ కూడా వేసుకుంటాను. ఇంకా కొంచెం టేస్ట్ కోసం అయితే ఇంకా పతంజలి హనీ అనమాట. సో హనీలో ఏ హనీ బెస్ట్ ఉంటుందో కామెంట్ ద్వారా షేర్ చేయండి. మీకు ఏదైనా తెలిసింటే మంచి హనీ. నాకైతే ఏ హనీ వాడాలో తెలియదండి. అన్నిట్లోకి కూడా స్వీట్ మిక్స్ చేసేసింటారు. ఇంకా దీనికైతే ఇదిగోండి హనీ ఇట్లా మిక్స్ చేసేసి నా డిన్నర్లకైతే సింపుల్గా ప్రోటీన్ స్మూదీతో పప్పాయ స్మూదీతో అయితే ఎంజాయ్ చేశాను. ఓకే, సింపుల్గా ఈ విధంగా పప్పాయతో స్మూదీ చేసుకున్నాను. సో ప్రోటీన్ పొడి వేసాను కదా, దాన్ని మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్గా పప్పాయ తినేసుకోవచ్చు. పప్పాయని స్మూదీ కాకుండా కట్ చేసి దానిపైన కావాలంటే దీంట్లోకి మనము వేసిండే చియా సీడ్స్ వేసాం కదా నానబెట్టిండేవి, దాన్ని కూడా వేసుకొని తినొచ్చు అనమాట. అయితే ప్రోటీన్ పౌడర్ తీసుకోవాలనేసి నేను విధంగా స్మూదీ లాగా చేసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్. సో యాక్చువల్లీ మధ్యాహ్నం తిన్నాను కదా చపాతీ తర్వాత సబ్జీ, అది నాకు ఇంకా డైజెస్టే కాలేదనమాట, ఫుల్గా ఉంది. సో అందుకే యాక్చువల్లీ నేను డిన్నర్ తినకూడదు అనేసి అనుకోండి. అయితే ఇప్పుడు నేను స్కిప్ చేశాను అనుకోండి డిన్నర్ తినకుండా. సో పొద్దున్నే 10 o'clock నా ఈటింగ్ మీద స్టార్ట్ అయ్యేది. సో 10 o'clock అంటే ఇంకా మార్నింగ్ 7 కల్లా నాకు ఆకలి స్టార్ట్ అయిపోతుంది. సో అందువల్ల ఈ విధంగా స్మూతీ తీసుకుంటున్నాను అనమాట. ఏదో ఒకటి తింటే మనకి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అనేసి. సో హెవీగా కాకుండా ఈ విధంగా స్మూదీ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను బేసన్ చిల్లా చేసుకుందాం అనేసి ప్లాన్ ఉన్నింది. ఇంకా మధ్యాహ్నం సబ్జీ కూడాను కర్రీ కూడాను ఎక్కువగా ఉంది, ఇంకా వేస్ట్ అయిపోతుంది బేసన్ చిల్లా చేస్తే అనేసి. నాకు ఒక్కదానికే కదా, ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్ నుంచి రాగానే ఎలాగో కర్రీ తినేస్తారు. కర్రీ ఇంకా చపాతీ ఉంది మధ్యాహ్నం కలిపిండేది, ఇంకా అదే తీసుకుంటారనమాట. అందుకే ఇంకా నాకైతే మళ్ళీ సేమే రిపీట్ చేయాలని లేదు తినడానికి. అందుకే ఇంకా పప్పాయ ఉంటే దీన్ని వేస్ట్ చేయలేకైతే ఈ విధంగా చేసుకొని నా డిన్నర్లకైతే ఎంజాయ్ చేసేస్తా ఉన్నాను. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కదా, సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, అలాగే మీ నేమ్స్ కూడా కామెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇప్పటికే నాకు చాలామంది మన సబ్స్క్రైబర్స్ నేమ్స్ అన్నీ కూడా నోటెడ్ అయిపోయింది అనమాట, డైలీ కామెంట్ చేసేవి. అయితే కొంతమంది నేమ్స్ అయితే నాకు తెలియదు కదా. సో మీరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారు, మీ పేరేంటి అనేసి కామెంట్ ద్వారా షేర్ చేయండి. మీకు ఇష్టమైతే షేర్ చేయండి. సో నాకు తెలుసుకున్నట్టు ఉంటుంది, ఓకే ఈ ప్లేస్ నుంచి కూడా చూస్తున్నారు అన్నట్టు నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మనం సపోర్ట్ చేసినందుకు. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.